Hello, students. In today's class, we are going to learn about the most fundamental unit of life, the cell. Just like a building is made up of bricks, every living organism is made up of cells. Whether it is a tiny bacterium or a giant elephant, all living things starts with cells. By the end of this lesson, you will understand what cells are, how scientists discovered them, and why they are called the building blocks of life. So, let's begin our fascinating journey into the microscopic world of cells. What is a cell? స్టూడెంట్స్ మన బాడీని అబ్జర్వ్ చేస్తే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ ఈ ఎంటైర్ బాడీ ఒక స్మాల్ యూనిట్ నుండి స్టార్ట్ అవుతుంది, అదే సెల్. సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే మన బాడీని బిల్డ్ చేయడానికి స్ట్రక్చర్గా పనిచేయడం మాత్రమే కాదు, బాడీలో జరిగే ప్రతి యాక్టివిటీని కూడా సెల్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన హార్ట్ బీట్ అవ్వడం, బ్రీతింగ్ జరగడం, ఫుడ్ డైజెషన్ అవ్వడం అన్నీ సెల్స్ వల్లే పాసిబుల్ అవుతాయి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హౌస్ని బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, అలాగే మన బాడీని సెల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాయి. సో సెల్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని కూడా మనం అనొచ్చు. నా స్టూడెంట్స్, సైంటిస్ట్ సెల్ని స్టడీ చేసి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. దానినే సెల్ థియరీ అంటారు. దీంట్లో త్రీ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిన్సిపల్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సెల్స్. సెకండ్ ప్రిన్సిపల్, new cells always arises from pre-existing cells. Third principle, cell is the basic structure and functional unit of life. సింపుల్గా చెప్పాలంటే, ఈ వరల్డ్లో ఉన్న ప్రతి లివింగ్ ఆర్గానిజం సెల్తో స్టార్ట్ అవుతుంది. న్యూ సెల్ కూడా ఆల్రెడీ ఉన్న సెల్ నుండి మాత్రమే ఫామ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్కి న్యూ బ్రాంచ్ వచ్చినప్పుడు అది ఎగ్జిస్టింగ్ ప్లాంట్ నుండి డెవలప్ అవుతుంది. అలాగే న్యూ సెల్స్ కూడా ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండి డెవలప్ అవుతాయి. సెల్ డిస్కవరీ ఒక రోజులో జరగలేదు స్టూడెంట్స్. చాలామంది సైంటిస్ట్ కాంట్రిబ్యూషన్తో మనం ఈ నాలెడ్జ్ని పొందాం. ఇన్ 1665 రాబర్ట్ హుక్ అనే ఆయన కాక్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి ఫస్ట్ స్టెమ్ సెల్ అనే టర్మ్ని యూస్ చేశారు. ఇన్ 1674లో యాంటన్ వాన్ లీవెన్హుక్ అనే ఆయన ఫస్ట్ లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేశారు. ఇన్ 1831లో రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని డిస్కవరీ చేశారు. ఇన్ 1838 మ్యాథిస్ కెలిడన్ అనే అతను ఏమని చెప్పారంటే, ప్లాంట్స్ అనేవి సెల్స్తో మేడప్ అయి ఉంటాయని చెప్పారు. ఇన్ 1839లో థీడోస్ క్యావన్ అనే అతను యానిమల్స్ అనేవి సెల్స్తో మేడప్ అయి ఉంటాయని చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక థియరీని ప్రపోజ్ చేశారు, దాన్ని సెల్ థియరీ అంటాం. తర్వాత ఇన్ 1855 రూడోల్ఫ్ విర్చోవ్ అనే అతను ఏమని చెప్పారంటే, ఆల్ సెల్స్ అరైజెస్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. మైక్రోస్కోప్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడంతో సైంటిస్ట్ సెల్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పజిల్ కంప్లీట్ చేయడానికి డిఫరెంట్ పీసెస్ కావాలి కదా, అలాగే సెల్ థియరీ డెవలప్ అవ్వడంలో ప్రతి సైంటిస్ట్ ఒక ఇంపార్టెంట్ పీస్ యాడ్ చేశారు. సెల్స్ డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో ఉన్న కొన్ని కామన్ కాంపోనెంట్స్ అనేవి సెల్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఈ సైటోప్లాజం. సైటోప్లాజం అనేది సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్. సెల్లో జరిగే ఆల్మోస్ట్ అన్ని కెమికల్ రియాక్షన్స్ ఇక్కడే జరుగుతాయి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఆర్ ప్రోటీన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది సెల్. ఇవి ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు కదా, అలాగే రైబోజోమ్స్ ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. ఫ్యాక్టరీ ఫ్లోర్ సైటోప్లాజం లాగా ఉంటుంది. స్టూడెంట్స్, ఇప్పుడు మనం స్మాలెస్ట్ నోన్ లివింగ్ సెల్ గురించి చూద్దాం. మైకోప్లాస్మా ఈజ్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్. దీని సైజ్ కేవలం 0.3 మైక్రోమీటర్స్ మాత్రమే. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వీటికి సెల్ వాల్ అనేది ఉండదు, అయినా కూడా ఇండిపెండెంట్గా సర్వైవ్ అవ్వగలవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డస్ట్ పార్టికల్. నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఆపోజిట్ ఎక్స్ట్రీమ్.
The largest isolated single cell in the world is the ostrich egg. మనకి అది నార్మల్ ఎగ్ లా కనిపిస్తుంది కానీ బయలాజికల్లీ అది ఒక సింగిల్ జైంట్ సెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ సెల్స్ని మైక్రోస్కోప్స్తో చూడాలి కదా, కానీ ఆస్ట్రిచ్ ఎగ్ అలా కాదు. ఈ ఆస్ట్రిచ్ ఎగ్ మాత్రం నేకెడ్ ఐతో క్లియర్గా కనిపించే లార్జెస్ట్ సెల్. స్టూడెంట్స్, మన బాడీలో లాంగెస్ట్ సెల్స్ ఏంటంటే నర్వ్ సెల్స్. కొన్ని నర్వ్ సెల్స్ లెంత్ 1 మీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. వీటి మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి బాడీలో సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం. మీరు హాట్ ఆబ్జెక్ట్ టచ్ చేస్తే ఇమ్మీడియట్గా హ్యాండ్ వెనక్కి తీసుకుంటారు కదా, ఆ సిగ్నల్ ట్రాన్స్మిషన్ న్యూరాన్స్ వల్ల జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ వైర్స్ కరెంట్ని క్యారీ చేస్తాయి, అలాగే న్యూరాన్స్ బాడీలో ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తాయి. బ్యాక్టీరియా సైజ్ ఈజ్ అరౌండ్ 3 to 5 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఇవి మైకోప్లాజం కన్నా పెద్దవి, కానీ నేకెడ్ ఐతో మాత్రం కనిపించవు. ఇవి మనం మైక్రోస్కోప్ యూజ్ చేసి మాత్రమే అబ్జర్వ్ చేయగలం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రెయిన్ ఆఫ్ శాండ్ని ఇమాజిన్ చేయండి. బ్యాక్టీరియా దానికన్నా థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ స్మాలర్గా ఉంటుంది. హ్యూమన్ బాడీలో కామన్గా కనిపించే సెల్ ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్ ఆర్ ఆర్బీసీ అని కూడా అంటాం. ఈ ఆర్బీసీ యొక్క డయామీటర్ అప్రాక్సిమేట్లీ 7 మైక్రోమీటర్స్ ఉంటుంది. వీటి బైకాన్కేవ్ షేప్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్కి హెల్ప్ అవుతుంది. మన లంగ్స్ నుండి ఆక్సిజన్ని బాడీలో ప్రతి ఒక్క సెల్కి సప్లై చేయడమే ఆర్బీసీ యొక్క మెయిన్ ఫంక్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ ట్రక్స్ పార్సల్ డెలివరీ చేస్తాయి కదా, అలాగే ఆర్బీసీస్ ఆక్సిజన్ని డెలివర్ చేస్తాయి. స్టూడెంట్స్, అన్ని సెల్స్ సేమ్ షేప్లో ఉండవు. వాటి ఫంక్షన్ బట్టి డిస్క్ లైక్, క్యూబాయిడల్, కొలమ్నర్, థ్రెడ్ లైక్, ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ జాబ్స్కి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కదా, అలాగే డిఫరెంట్ ఫంక్షన్స్ కోసం సెల్స్ కూడా డిఫరెంట్ షేప్స్ని కలిగి ఉంటాయి. బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ సెల్స్ని 2 మేజర్ కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ప్రోకారియోటిక్ అండ్ దెన్ యూకారియోటిక్ సెల్స్. ఈ 2 సెల్ టైప్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. With this, students, we have completed the introduction to the cell, the unit of life. In the next class, let's explore the fascinating differences between prokaryotic and eukaryotic cells. I hope this session helped you understand the topic clearly. Thank you for watching. Keep learning, keep practicing, and stay curious about biology. See you in the next session. Have a great day.